Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. ఐబొమ్మ అండ్ ఇమ్మడి రవి ఇదే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సో దీని గురించి మాట్లాడేసుకుందాం. ఇందులో కొందరు ఏం చెప్తున్నారంటే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి తప్పు చేశారని కొందరు, మరి కొందరు ఆ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి మంచిదైంది అనేసి అయితే మరి కొందరు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా దీంట్లో ఏది తప్పు ఏది ఒప్పు, అరెస్ట్ చేయాల్సిందా లేదా మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి ఇతను చేసిన తప్పైంది, ఇతను చేసిన ఒప్పైందో దీని గురించి కూడా మాట్లాడేసుకుందాం. లాస్ట్ లో నా పర్స్పెక్టివ్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో మీరు వచ్చేసి నా కోసం ఏం చేయాలంటే కేవలం నాకి మీ ఇంపార్టెంట్ అయినటువంటి మీ సమయానికి మీ టైంకి వచ్చేసి నాకు వచ్చేసి ఒక 5 నుంచి 8 నిమిషాల మధ్యలో నాకు ఇస్తే మీకు వచ్చేసి క్లియర్ కట్గా మీకైతే కట్టి పెట్టినట్టుగా మీకైతే తెలియజేస్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి తప్పు చేశారు అన్న గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్తున్నది ఏంద్రా అంటే ఇమ్మడి రవి వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రీగా మూవీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా. ఇక్కడ థియేటర్స్ కి వెళ్దామంటే థియేటర్స్లలో టికెట్స్ ఎంత ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూవీ టికెట్స్ ఒక ఎత్తు అయితే అక్కడ థియేటర్లో వెళ్ళిన తర్వాత ఒక పాప్కార్న్ తీసుకోవాలంటే 100 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలంటే 150 రూపాయలు. ఇన్ని రేట్లు ఉంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మనలాంటి లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టా మూవీస్ చూస్తారు అనేసి అయితే చెప్తున్నారు. ఎట్టా మూవీస్ చూస్తారు? సో అందుకోసం అతను ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాడు. అందులో ఏం తప్పు ఉంది? మన మూవీస్ చూస్తున్నాం కదా, అందులో ఏం తప్పు ఉంది అనేసి అదే చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అరెస్ట్ చేసి మంచిదైంది అన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు అరెస్ట్ చేసి మంచిదైంది అంటున్న వాళ్ళు ఏంటంటే అతను పైరసీ అనేది క్రియేట్ చేయడం వలన ఇక్కడ మూవీ వాళ్ళ క్లాస్ వచ్చింది కదా, మన వాళ్ళ క్లాస్ వచ్చింది కదా. మనకు కూడా ఫ్రీగా మన మూవీ మాత్రమే చూస్తున్నాం, కానీ అక్కడ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు కదా. ఇదంతా లాస్ వచ్చింది కదా అనేసి అయితే మరీ కొందరు ఇన్ని లాసులు ఉన్నాయి కదా అతను ఒక్కటి క్రియేట్ చేయడం వల్ల ఎంత మనకి ఇబ్బంది ఉంది కదా అనేసి వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా నా పర్స్పెక్టివ్ ఏంద్రా అంటే నేనేం చెప్తాను అంటే అరెస్ట్ చేసి మంచిదే అయింది అనుకుంటున్నా. అరెస్ట్ చేయడమే కాదు, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పైరసీలు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే చెప్తాను నేను. అది ఎందుకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం తప్పు చేసిండ్రా, అతను ఫ్రీగా మూవీ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా అనేసి మాత్రమే ఇక్కడ వీళ్ళు ఈ తప్పు చేసిండు, ఏం తప్పు చేసిండు అన్న వాళ్ళు చూస్తున్నారు. ఫ్రీగా మూవీ మాత్రమే ప్రొవైడ్ చేయట్లే, దాని వెనకాల ఎంత ఉందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లాస్ వచ్చేసి ఈ మూవీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్ల మూవీ వాళ్ళకి 22,000 కోట్లు లాస్ వచ్చిందంట. సో ఇక్కడ అది కూడా చెప్తున్నారు కదా, ఇది మర్చిపోయినా చూడండి నేను, ఇది కూడా చెప్తున్నారు కదా టికెట్స్ పెంచేశారు, టికెట్స్ పెంచేసిన తర్వాత మేము ఎలా చూడాలి అనేసి అయితే చెప్తున్నారు కదా. దీని గురించి ఇక్కడ దీన్ని కూడా సొల్యూషన్ ఏంటంది చెప్తా చూడండి. ఇక్కడ ఫ్రీగా మీకు మూవీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అతనికి వచ్చేసి 22 crores అంటే మూవీ వాళ్ళకి 22,000 crores వచ్చేసి లాస్ వచ్చింది. ఇది మూవీ వాళ్ళకి వస్తే మనకేం ఇబ్బంది బ్రో, మనం ఫ్రీగా చూస్తున్నాం కదా, వాళ్ళకి మేము పోషించాలనా అనేసి అయితే చెప్తారు కదా. ఇక్కడ మనకు లాస్ వచ్చినా చెప్తా చూడండి. మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని వెబ్సైట్ లో వెళ్ళడం వల్ల, ఇతని దాంట్లో చూడడం వల్ల మన టీఆర్పీ వాళ్ళకి, మన సమయాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకు ఒకవైపు వానికి ఒకవైపు డబ్బులు వస్తున్నాయా. ఇంకా అలానే వచ్చేసి అతను మేము మన పర్సనల్ డేటా తీసుకున్నాడా, ఎలా తీసుకున్నాడంటే మన ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఉందా, ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఉంటే ఈ మధ్య అన్ని కూడా అయిపోతాయి. మీ ఫోన్ నెంబర్ తోటి మీ ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు, మీ అకౌంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇంక్లూడింగ్ నేనే కాదు, పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నది ఇదే, తీసుకోవచ్చు, ఎన్ని చేయొచ్చు. ఎన్ని చేయడం వల్ల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది, పోతుంది. ఇంకా మొబైల్ నెంబర్స్ తోటే సైబర్ క్రైమ్లు కూడా అవుతున్నాయి అండ్ డిజిటల్ అరెస్ట్లు కూడా అవుతున్నాయి ఈ మొబైల్ నెంబర్స్ వల్లనే. ఈ పర్సనల్ డేటా అక్కడ పోవడం వల్లనే. ఈ పర్సనల్ డేటా కూడా ఎలా పోయింది అనుకుంటున్నారు? మన డేటాని మనకి ఎవరైతే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కాడికి మన డేటా ఎట్టా పోయింది అనుకుంటున్నారు? ఇలాంటి పైరసీస్ వల్ల, ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ మేము ఏదైతే దాన్ని లాగిన్ చేస్తాం కదా, సో ఇదే అని చెప్పండి నేను, ఇలాంటి మనం లాగిన్ చేస్తాం కదా, వాళ్ళు మన డేటాను తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. దీనివల్ల మనకు వచ్చేసి ఇదే జరుగుతుంది, డిజిటల్ అరెస్ట్ జరుగుతుందా. ఇంకా ఇది మొత్తం ఒక ఎత్తు అయితే, ఇది మొత్తం మనకు ఒక ఎత్తు అయితే, ఇంకా కొందరు ఇంకా అయితే ఇందులో మూవీస్ మేము చూసేటప్పుడు అక్కడ యాడ్స్ ప్లే చేస్తాడా, బెట్టింగ్ యాప్స్, ఇది యాప్స్, అది ఇదే నాశనమైన చెత్త చెదరం మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఆ యాడ్స్లలో. అప్పుడు బెట్టింగ్ యాప్ అన్న వెంటనే మన యూత్, మన అందరు తెలిసిందే బెట్టింగ్ యాప్కి ఎంతమంది ఇది అయినారో, ఎంతమంది బలి అయినారో మన అందరు తెలిసిందే. అందులో ఇతను ప్రమోట్ చేయడం వల్ల ఇతని దాంట్లో క్లిక్ చేయరని ఏముంది, ఏం డౌట్ ఉంది? అసలు క్లిక్ చేసే ఉంటారు. అది ఇందులోనూ ఆడే ఉంటారు, అందులోనూ ఆడి లాస్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
మన వల్ల ఇన్ని లాసులు ఉన్నాయి. మనకు వచ్చేసి మనం అనుకుంటాం మనకు ఫ్రీ మూవీ దొరుకుతుంది అనేసి. ఆ ఫ్రీ మూవీ దొరకడం వల్ల మనకి ఎన్ని కనబడుతున్నాయి, ఎన్ని చూస్తున్నా మీకైతే అర్థం కావట్లేదు. ఈ మధ్య ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో ఇంకా మరికొందరైతే ఇతను వచ్చేసి హీరో అంట, అది కూడా బాహుబలిలో ఆ ప్రభాస్కి సైన్యం ఉంటది కదా, అలాగా వీడు హీరో అంట, వీడు ప్రభాస్ అంట, ఇంకా దానికి వీని టీం వచ్చేసి వెనకాల నడుపుతున్న టీం వచ్చేసి సైన్యం అంట. ఏం మాట్లాడుతున్నారా బ్రో? ఏంది బ్రో అసలు? కొంచెమైనా లాజిక్ ఉండాలా బ్రో? ఇన్ని లాసులు మీకు కంటి ముందర కనబడుతున్నాయి, ఇన్ని లాసులు మీకు అయితే చూస్తున్నారు. మరీ మీ టీఆర్పీ ఇంకా మీకైతే వ్యూస్ కావాలనా, ఇంకా మీకు టీఆర్పీ కావాలనా? ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏందిరా ఇంకా అంటే, సొల్యూషన్ ఏం లేదు బ్రో. పైరసీని క్లోజ్ చేయాలి. పైరసీని మేము చూడక వలన మేము సినిమా థియేటర్స్కి ఎక్కువ వెళ్తే ఆ టికెట్లు ఆటోమేటిక్లీ తగ్గుతాయి. దీని గురించి, టికెట్ల గురించి మాట్లాడతాను నేను కాసేపు. దీని గురించి కంప్లీట్ చేసుకుని టికెట్ గురించి మాట్లాడేసుకుంటా. సొల్యూషన్లో మేము థియేటర్స్ వెళ్ళడం వలన తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టికెట్స్ ఆటోమేటిక్లీ తగ్గుతాయా? ఇంకా నెక్స్ట్ ఇంకా నీకు లేదు థియేటర్ కూడా వెళ్ళనీకు అవ్వట్లేదంటే ఒక 1 month వెయిట్ చేయండి, 1.5 month వెయిట్ చేయండి. ఓటీటీలో మీకు మూవీ వచ్చేసి హెచ్డి మూవీ, అది వాళ్ళ సైడ్ నుంచే, అది ఎటువంటి ఇది కూడా కాదు, ఎటువంటి ప్రాబ్లం కూడా కాదు. హెచ్డి మూవీకి అయితే మీకైతే దొరికేస్తుంది ఓటీటీలో, అప్పుడు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. అది ఎందురా అంటే, పైరసీ క్లోజ్ అవ్వాలంటే సినిమా ఈ ఆడియన్స్ మొత్తము ఆడియన్స్కి సపోర్ట్ చేస్తాను నేను. ఇక్కడ ఆడియన్స్ మొత్తము ఇక్కడ థియేటర్స్కి రావాలంటే, మీ మూవీస్కి మేము చూడాలంటే అక్కడ వచ్చేసి థియేటర్స్లలో టికెట్స్ మరియు ఆ గుడ్స్ ఏదైతే ఇది ఉన్నాయో అది తగ్గాలి. మీరు ఓకే, మేము అఫ్కోర్స్ వీఆర్ యాక్సెప్టింగ్ దట్. మీరు సినిమా వాళ్ళకి నేను చెప్పేది ఎందుకంటే, సినిమాలో మీరు అన్ని కోట్లు పెడుతున్నాం, మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే మీరు పెడుతున్నారు, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మనం థియేటర్స్కి రావాలంటే మీరు వచ్చేసి టికెట్స్ని తగ్గించండి. ఒక 115 పెట్టండి, 100ని పెట్టండి. ఎందుకు రాం థియేటర్స్కి? ఎందుకు చూడం? సో ఖచ్చితంగా వస్తాం కదా, చూస్తాం కదా. మీరు మరీ మరీ దారుణంగా 400, 500, 1000 ఎట్టొస్తారు? దీనివల్ల వచ్చేసి ఇక్కడ థియేటర్స్లకి వచ్చి ఎక్కువ మూవీ చూసేది యూత్, ఏమంటారు దాన్ని, యంగ్ జనరేషనే. అంటే ఇప్పుడు వచ్చేసి ఎక్కువ శాతం మూవీస్ చూసేది 18 నుంచి 25, 30 లోపు ఎక్కువ. అంటే అంటే మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ చూసేది ఈ ఆడియన్సే. పైన ఉన్న ఆడియన్స్ ఏదైనా ఫ్యామిలీ మూవీస్కి పోతారేమో కానీ ఈ ఆడియన్స్ ఎక్కువ మూవీస్కి పోతారు. సో మరి వీళ్ళ కోసము వీళ్ళు కొందరు స్టూడెంట్సే ఉంటారు, కొందరు ఎంప్లాయీసే ఉంటారు. సో వీళ్ళకి వచ్చేసి టికెట్స్ తక్కువ ఉంటే మనం వెళ్తాం కదా థియేటర్స్కి. అండ్ అలానే టికెట్స్ తక్కువ ఉన్న ఆ టికెట్ రేటు 150 ఉంది అనుకుందాం, 150 ఓకే సాటిస్ఫై, 150 వెళ్ళిపోదాం. కానీ థియేటర్లో వెళ్ళిన తర్వాత మన వాళ్ళు చెప్తున్నారు నిజమే. ఆడు వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగాలంటే 80 రూపీస్. బెంగళూరులో నేను చూస్తున్నాను, నేను ఎన్ని థియేటర్స్ పోయినా అక్కడంతా నేను షేర్ చేసుకుంటా చూడండి. ఒక కూల్ డ్రింక్ తాగాలంటే 80 రూపీస్. నెక్స్ట్ నీళ్ళు వచ్చేసి తాగాల్సే వస్తుంది. ఒక నీళ్ళు తీసుకోవాలంటే 50 రూపాయలు. మొత్తం ఎంత అయిపోయింది? టికెట్స్కి 150 పెట్టినామా, ఇక్కడనే వచ్చేసి 130 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఏదైనా చిప్స్ అలా ఏమైనా తీసుకోవాలంటే దానికి 50 రూపాయలు. ఏది కూడా 50కి తక్కువ, ఏది కూడా రావట్లే. 50 రూపాయలు తక్కువ. ఆ కూల్ డ్రింక్ కూడా ఏమి ½ లీటర్ది కూడా కాదు, ఆ 20 రూపాయలది వస్తుంది కదా, అంత కూడా ఉండదు. అది ఆ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ మాత్రమే వచ్చేసి 80 రూపీస్. ఇది దయచేసి ఈ పైరసీ ఉండకూడదు. ఈ పైరసీ క్లోజ్ అవ్వాలంటే సినిమా వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అలానే వచ్చేసి ఓటీటీస్లలో మేము మూవీస్ చూడాలంటే కూడా ఓటీటీస్లలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఈ మధ్య పెట్టేయాలి, ఇంకా మన జేబులో చింపుకోవాలా. అన్ని రేట్లు పెడితే మనం ఎలా సార్ మూవీస్ చూస్తాము? ఎలా సార్ మనకు వచ్చేసి ఇది అవుతుంది? మీరు దీన్ని తగ్గించండి. ఎందుకు పైరసీని ఇది చేస్తారో నేను చూస్తా. అంటే మనం కోరేది ఒకటే, మనకు ఫ్రీగా అంటే తక్కువ రేట్లో మూవీ దొరకాలి. మనం ఫ్రీగా తక్కువ రేట్లో మేము చూడాలి అనేసి మేము కోరుకుంటాం కదా. సో మీరు మన కోసం కొంచెం తగ్గించాలి కదా. సో నేను వచ్చేసి మూవీ టీమ్స్ మరియు ఓటీటీ వాళ్ళకు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తాను. అండ్ అలానే వచ్చేసి నేను మన యంగ్ జనరేషన్ తోటి అంటే నాలాంటి మన ఫ్రెండ్స్ తోటి, మన ఆడియన్స్ తోటి నేను కోరేది ఒకటే. సో దయచేసి నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పైరసీస్ని ఇగ్నోర్ చేయకండి. అంటే ఈ పైరసీస్ని ఇది చేయకండి. అంటే వీళ్ళని అంటే ఏమంటారు దాన్ని ఇన్స్పైర్ చేయకండి. అండ్ ఎక్కువ శాతం మీకు ఎంత పాసిబుల్ అయితే ఎంత తక్కువ దీన్ని ఇగ్నోర్ చేయడానికి
ప్రయత్నించండి. అండ్ అలానే వచ్చేసి పైరసీని తీసేసి మంచిగా లీగల్గా మేము చూద్దాం. అండ్ పైరసీలో మీరు వెళ్ళి లాగిన్ చేసుకోవడం వల్ల మీ డేటాను పోతుంది. సో మూవీ వాళ్ళు పోతే పోని, మూవీ వాళ్ళదేముంది, ఒక మూవీతో ఫ్లాప్ అవుతారు, ఒక మూవీతో ఇంకొక డబ్బులు సంపాదించుకుంటారు. కానీ దీనివల్ల మన డేటా పోతుంది, మన క్లాస్ వస్తుంది. సో దీని గురించి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ఈ పైరసీస్ని మీరైతే దూరంగా పెడతారనేసి అయితే కోరుకుంటున్నాను. సో గవర్నమెంట్ ఏదైతే మంచిగా అయితే చేస్తుంది. అండ్ ఇది కేసు ఎక్కడ దాకా వచ్చిందిరా అంటే ఇప్పుడైతే ఈ కేసులో సిఐడి అయితే ఎంటర్ అవుతుందంట. అండ్ అలానే వచ్చేసి ఇతను వచ్చేసి క్వశ్చనింగ్ లో, సో ఇతను అకౌంట్ చెప్పరా, అకౌంట్ లో మీ అంటే బ్యాంక్ అకౌంట్ ఇది చెప్పు అంటే ఎంత ఉన్నాయో చెప్పు అంటే అది చెప్పట్లేదంట. అండ్ అలానే వచ్చేసి నీ యూజర్ అకౌంట్ లో చెప్పు, నీ యూజర్ అకౌంట్ పాస్వర్డ్ చెప్పు అంటే అది పాస్వర్డ్ నేను మర్చిపోయినానని చెప్తున్నాడంట. సో మరి ఇంకా చాలా వచ్చేసి ఇలానే వచ్చేసి చాలా క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఐబొమ్మ పోయిందని చెప్పేసి మళ్ళీ ఏదో స్టేట్ బ్యాంక్ ది, ఎస్బీఐది ఫైనాన్స్ పోర్టల్ ఏమంటారు, ఇన్సూరెన్స్ పోర్టల్ అయితే క్రియేట్ చేసి అందులో పోయి పేస్ట్ చేసి వాచ్ చేయొచ్చు అనేసి అయితే ఇప్పుడు ఇక్కడైతే ఇది కూడా వైరల్ అవుతుంది. నేనైతే చెక్ చేయలేదు, చెక్ చెయ్యదలుచుకోవడం లేదు. సో దయచేసి దీనికి కూడా మీరైతే ఇది కాకండి. సో దీనికి కూడా మీరైతే బలి కాకండి. సో దయచేసి నేను చెప్పిన దాన్ని మైండ్లో పెట్టుకొని ఫాలో అవుతారనేసి అయితే కోరుకుంటున్నాను. సో హోప్ మీరు వచ్చేసి అండర్స్టాండ్ చేసుకొని ఉంటారు. సో మీకు అండర్స్టాండ్ చేయించేంత పెద్ద నేను కాదు. సో ఏదో నా పర్స్పెక్టివ్ నేను తెలియజేశాను. ఏదో ఒక్కరైనా నాకు వచ్చేసి దీన్ని ఎస్ బ్రో నువ్వు కరెక్ట్గా చెప్పినావు అని చెప్తే నాకు హ్యాపీ. నాకు వచ్చేసి ఈ వీడియోకి నాకు వచ్చేసి న్యాయం దొరికినట్టే. సో దట్స్ ఇట్ గా ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా మీ ఇష్టం. సో కానీ మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ మరియు సినిమా మరియు క్రికెట్ అప్డేట్స్ అయితే మీకైతే డైలీ అయితే అందిస్తుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.